చరిత్రలో పోప్లు మరణాన్ని ఎలా ఎదుర్కొంటారు? 1. పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డాడు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఊపిరితిత్తులో కొంత భాగాన్ని తొలగించారు. ఫిబ్రవరి 2025లో ఆయనకు 2 శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. ఆయనకు డబుల్ న్యూమోనియా వచ్చింది. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల మూత్రపిండాలు పనిచేయకపోవడం మొదలైంది. ఫ్రాన్సిస్ 38 రోజులు ఆసుపత్రిలో గడిపాడు. ఆయన మరణానికి ఒక రోజు ముందు ఈస్టర్ ఆదివారం నాడు ఆయన స్వస్థత పొందారు. 2. పోప్ జాన్ పాల్ I. జాన్ పాల్ I ఆగస్టు 1978లో 65 సంవత్సరాల వయసులో ఎన్నికయ్యారు. ఆయన 33 రోజుల 6 గంటల తర్వాత మరణించారు. మరణానికి అధికారిక కారణం గుండెపోటు. అయితే శవపరీక్ష నిర్వహించబడలేదు. ఆయన హత్యకు గురై ఉండవచ్చని ఊహించారు. వాటికన్లో ఆర్థిక దుర్వినియోగాన్ని ఆపాలని జాన్ పాల్ కోరుకున్నాడు. మోన్సిగ్నోర్ పాల్ మార్సింకస్ వాటికన్ బ్యాంక్ అధిపతిగా ఉండేవాడు. ఆ సమయంలో అతనికి మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అనుమానించబడింది. ఏ అధికారిక విచారణ కూడా అనుమానాలను నిర్ధారించలేదు. 3. పోప్ అలెగ్జాండర్ VI. బోర్గియా అలెగ్జాండర్ VI ఒక కార్డినల్ ఇంట్లో విందు తర్వాత మరణించాడు. ఆయన మరియు ఆయన కుమారుడు సిజేర్ ఇద్దరూ జ్వరంతో బాధపడ్డారు. ఒక సిద్ధాంతం ప్రకారం వారి అనారోగ్యానికి మలేరియా కారణమని చెప్పవచ్చు. ఆ సమయంలో రోమ్లో ఇది ప్రబలంగా ఉంది. మరొక సిద్ధాంతం ప్రకారం ఆయన తన శత్రువులలో కొంతమందిని వదిలించుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆయన తన ఉచ్చులో పడి విషపూరితమైన వైన్ తాగాడు. 4. పోప్ PSX 1913లో PSX బ్రోన్కైటిస్ తో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే అతను చివరికి ఆ అనారోగ్యాన్ని అధిగమించాడు. 1914 వేసవిలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. PSX తీవ్ర ఒత్తిడి మరియు నిరాశతో బాధపడ్డాడు. అతను బ్రోన్కైటిస్ తో కొత్తగా బాధపడ్డాడు. ఆగస్టు 20న 79 సంవత్సరాల వయసులో అతను మరణించాడు. అది లోరెన్లో మోరాంజ్ యుద్ధం జరిగిన రోజు. ఇది యుద్ధంలో మొదటి భారీ సైనిక నిశ్చితార్థం. ఇటలీలో ఫాసిజం పెరుగుతున్న సమయంలో PS11 పోప్ ఆయన ప్రసంగం చేయడానికి ముందు రోజు మరణించారు. ఆయన ప్రసంగం ముస్సోలినీ పాలనను తీవ్రంగా విమర్శించి ఉండేది. PS11 హత్యకు గురయ్యాడని సిద్ధాంతీకరించబడింది. అతని వైద్యులలో ఒకరు ముస్సోలినీ ఉంపుడుగత్తె తండ్రి. అయితే PS11 మధుమేహంతో బాధపడుతున్నాడు. అతనికి హృదయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. దాదాపు 82 సంవత్సరాల వయసులో అతని మరణం ఆసన్నమైంది. 6. పోప్ PS11 1953లో PS11 కడుపు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. పోప్ తీవ్ర హైపోకాండ్రియాకల్ గా ఉన్నాడు. అతను బహుళ భయాలతో బాధపడ్డాడు. అతను క్రమంగా మోసగాళ్ల ప్రభావంలోకి పడిపోయాడు. ఒక దంత వైద్యుడు అతనికి సూచించాడు. క్రోమిక్ ఆమ్లం ఈ పదార్థాన్ని తోలుకు రంగు వేయడానికి ఉపయోగించారు. ఇది అతని ఎక్కిళ్లకు దోహదపడి ఉండవచ్చు. ఈ ఎక్కిళ్లు అతని చివరి సంవత్సరాల్లో అతన్ని వికలాంగుడిని చేశాయి. పోప్కు సందేహాస్పద ఇంజెక్షన్లతో చికిత్స అందించారు. అవి గొర్రెల సజీవ పిండాల నుండి తీసుకోబడ్డాయి. పోప్ 1958లో మరణించాడు. కోమాలో